నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హస్తినాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమల ఏర్పాటుపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై సారిస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి పోలీసులను అభినందించిన పవన్ కళ్యాణ్. పాఠశాల విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. టెట్ మెగా డిఎస్సి నిర్వహణపై సమీక్ష. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర సహాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేంద్ర మంత్రులు ప్రభుత్వ పెద్దలతో సమావేశం కానున్నారు. పారిశ్రామిక వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమల ఏర్పాటుపై వారితో చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనపై గురువారం ప్రధాని మోడీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నట్లుగా తెలిపారు. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు ఉన్నాయి. పోలవరం రాజధాని, అమరావతి నగర నిర్మాణంతో సహా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపైన కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. గత 5 ఏళ్లలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, కేంద్రం అందించవలసిన సహాయ సహకారాలపై ఇప్పటికే మంత్రులతో చర్చించారు. ఆయా అంశాలపై అధికారుల నుంచి సమాచారాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఒక మహిళ నాకు ఫోన్ చేసిందని అన్నారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. నెల క్రితం కేసును 2 రోజుల్లో ఛేదించారు. అక్కడ పోలీసుల సహాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత 5 ఏళ్లు ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లలు అదృశ్యంపైన పోలీసుల ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని మిషనగిరికి ఒక ఇది ఇచ్చారు, పిటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 5 రోజుల బ్యాక్ కిడ్నాప్ చేశారు. సో అమ్మాయి భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్సు పాప అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉంటే మంచం చేయ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 అవర్స్లో వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టణం వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మన టీం వెళ్ళే లోపు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లూరు వచ్చి పార్టీ. బట్ ఇన్ ద మీన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారో, ఇలా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అన్నట్టు పోయి తీసేసాడు. అమ్మాయిని నాకు ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తున్నాను అంటే వాళ్ళు అబ్బాయిలను కూడా చెప్పు, ఇది నేను వెళ్ళదు, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. ఇది ఉన్నాము తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అంటే అసలు తెలియజేశారు. బయట రావద్దంటే వాళ్ళ చెల్లెలు మా అయ్యా ఇప్పుడు చేయాలంటే పోలీసు అయితే ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది తెలియక కారణంలో వెతుకుతారు.
రాష్ట్రంలో టెట్ డిఎస్సి నిర్వహణతో సహా నైపుణ్య గణన ఏర్పాటుపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని అధికారులకు సూచించారు. వీటితో పాటు తదితర అంశాలపై లోకేష్ అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం టెట్ డిఎస్సి నిర్వహణతో సహా నైపుణ్య గణన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మెగా డిఎస్సిపై విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్ డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు. పాఠశాలలో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీవో 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో పొరుగు సేవల బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. నేడు శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున శ్రీ రామచంద్రయ్యలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని ఏకగ్రీవంగా కూటమి సభ్యులు ఎంపిక చేశారు. శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున శ్రీ రామచంద్రయ్యలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు. కార్యక్రమంలో ఇరు పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా స్వప్నికల్ దినకర్, పార్వతీపురం కలెక్టర్ గా ఏ శ్యామ్ ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్ గా కె విజయ, కోనసీమ కలెక్టర్ గా మహేష్ కుమార్, పల్నాడు కలెక్టర్ గా పి అరుణ్ బాబ్, నెల్లూరు కలెక్టర్ గా ఆనంద్, తిరుపతి కలెక్టర్ గా డి వెంకటేశ్వర, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా చాముకూరి శ్రీధర్, కడప కలెక్టర్ గా లోతేటి శివశంకర్, సత్యసాయి జిల్లా కలెక్టర్ గా చేతన్, నంద్యాల కలెక్టర్ గా పి రాజకుమారి, విశాఖ కలెక్టర్ గా హరేంద్ర ప్రసాదులను నియమించింది. సమయానికి సరైన ఆదాయపు పన్ను చెల్లించడం మన విధి అని, ఆదాయపు పన్ను నిబంధనలు తెలుసుకోవటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ను సులువుగా ఫైల్ చేసుకోవచ్చని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ స్పష్టం చేశారు. రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం ఇతరులపై ఆధారపడుతున్నారని, అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచుకుని సొంతంగా రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చని తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగులకు, అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ పై అవగాహన కార్యక్రమం మంగళవారం డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఎన్ అభినవ్ గౌర్ అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయడంలో ఉన్న సమస్యలను ఎలా అధిగమించాలన్న విషయాలపై అవగాహన కల్పించారు. పన్నుల ద్వారా ప్రభుత్వం ఆదాయం ఆధారపడి ఉంటుందని, పన్ను ఎగవేత వంటి కార్యక్రమాలు చట్టవిరుద్ధమని, ఎగవేతదారులపై కఠినమైన శిక్షలు ఉంటాయని, ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆదాయ పన్ను దాఖలు విధానం, పన్ను కట్టడం వల్ల ప్రయోజనాలు, రిఫండ్ స్కీములు వంటి ప్రాథమిక అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. తప్పుడు తగ్గింపులను క్లెయిమ్ చేయడం ద్వారా ఆదాయాన్ని తప్పుగా చూపించడం వంటి పనులకు పన్నుపై 200% జరిమానా, తీవ్రమైన కేసులలో ప్రాసిక్యూషన్, జైలు శిక్ష కూడా విధించబడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్ఎం కె శ్రీనివాస్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ శివరామకృష్ణ, ఆదాయ పన్ను శాఖ అడిషనల్ కమిషనర్ ఆర్ చాముండేశ్వరి, రైల్వే అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Department is helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So this kind of awareness programs will be very helpful for our railway employees, and I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. Thank you.
విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొర్లుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్ల పంపిణీ జరిగిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఇచ్చిన హామీని 18 రోజుల్లోనే అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్కు తగిలిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు నాయుడు తన మార్కు చూపేలా 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని అన్నారు. ఒక నాయకుడికి నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లా పరిగెడతాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్ స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100, 1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4000 అవి 3000 మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6000 రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దర్శిని తండ్రి రామచంద్ర ప్రసాద్ను చంపిన మణికంఠ అంశంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. టీడీపీ కార్యకర్త గడ్డం మణికంఠ అని తెలుస్తుందని సోషల్ మీడియాలో ఫొటోస్ కనిపిస్తున్నాయని అన్నారు. నగరం నడిబొడ్డున మడ్డ జరిగితే టీడీపీ నేతలు ఒక్కరు కూడా స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ హోంమంత్రి అనిత ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి కొంత దూరం ఉన్నా స్పందించలేదని మండిపడ్డారు. గడ్డం మణికంఠ ఒక్కడే వెళ్లి హత్య చేశాడా లేదా ఇంకెవరైనా సహకరించారా అని నిలదీశారు.
ఫేస్బుక్ ని కూడా హైడ్ చేశారని, బ్యాచ్ ను విచారించాలని, గంజాయి బ్యాచ్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుందని అన్నారు. మదర్సలో చనిపోయిన కరిష్మా మృతిపై అనుమానాలు చాలా ఉన్నాయని అన్నారు. కరిష్మా ఫుడ్ పాయిజన్ వలన చనిపోలేదని, బాడీపై గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని, 2 ఘటనలపై పోలీస్ కమిషనర్ లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఎలాంటి ఘటనలు జరిగితే ఎంపీ, 3 ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనా? ఇంత సంచలనం రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, హోం మంత్రి గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం ఇవేమి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు. గడ్డం మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశినేని చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో, మణికంఠ దిగినటువంటి ఫోటో, మరొక ఫోటో కేశినేని చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా, మరొక ఫోటో చూడండి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో కాబట్టే మేము చెప్తా ఉన్నాం, గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడే. అతను ప్రేమోన్మాదే. ఇతను దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా, కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అనిత గారు కూడా స్పందించరా. ఈ ఘటనకి కోతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. కనీసం వారు కూడా స్పందించలా. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరం నడి బొడ్డున దర్శిని కుటుంబానికి ఇంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి? కొత్త బిచ్చగాడు పొద్దెరగడని చందంగా వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన పోతిన వెంకట మహేష్ వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పెలుతున్నారని, కూటమిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేదే లేదని జనసేన పార్టీ 44వ డివిజన్ అధ్యక్షులు కృష్ణాపెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు జరిగిన అన్యాయాలపై ఏనాడైనా జగన్ 5 ఏళ్ల కాలంలో మాట్లాడారా? ఒక్కరికైనా శిక్ష పడేలా చేస్తారని ప్రశ్నించారు. పోతిన మహేష్ జగన్ భజన చేయాలనుకుంటే జనసేన కార్యాలయం నుండి 2 చిడతలు పంపిస్తామని ఆమె తెలిపారు. విద్యాధరపురంలోని 44వ డివిజన్ కార్యాలయంలో విజయలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యువతను గంజాయి మత్తులో దించింది, గంజాయి సాగు పెంచింది జగనే అని, అందువల్ల నేడు అనేక మంది జీవితాలు బలైపోతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంజాయిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. హత్యకు గురైన చెరువు సెంటర్ నివాసితుని ఘటనలో కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్లే రాలేకపోయారని, జనసేన తరపున నేను, బీజేపీ తరపున అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించామని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పోతిన మహేష్ ను హెచ్చరించారు. పెన్షన్లు ఏకమొత్తంగా పెంచి ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి దక్కుతుందని, జగన్ తన 5 ఏళ్ల పాలనలో మాట తప్పి 250 రూపాయల చొప్పున పెంచారని గుర్తు చేశారు. ప్రజల సొమ్ముతో సచివాలయ నిర్మాణం జరిగిందని, జగన్ సొంత డబ్బుతో కాదని వివరించారు. నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కూటమి మీద బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని, లేకుంటే జనసేన కార్యాలయం నుండి 2 చిడతలు పంపిస్తామని, వాటితో జగన్ భజన చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు నిన్న ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పోతిన వెంకట మహేష్ గారికి మాట్లాడడానికి ఏదో ఒక కారణం కావాలి. ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడడం తప్పే వేరే అందులో నిజాలు ఉన్నాయా లేవో కూడా ఆయనకి అవసరం లేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, మొన్న ఒక ఘటన జరిగింది.
ఒక ఒక ఆడపిల్ల తండ్రి, వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు, ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి మధ్య తరగతిగా ఒక మణికంఠ అనే ఒక వ్యక్తి తన కూతురిని వేధిస్తున్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబు మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి ఆయన ప్రసాద్ గారు ఆయన హెచ్చరించి రావడంతో ఆయన ఆ మణికంఠ అనే వ్యక్తి కక్ష పెట్టుకొని ఆయన షాపు కట్టేసి వస్తున్న టైంలో అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. ఆ సంఘటన తెలియగానే జనసేన పార్టీ నుంచి నేను వెళ్ళి పరామర్శించాను. అలాగే బీజేపీ పార్టీ నుంచి అడ్డూరి శ్రీరామ్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురం కూడా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడి పరామర్శించాం. సుజనా చౌదరి గారు అందుబాటులో లేకపోవడం వల్ల అడ్డూరి శ్రీరామ్ గారు కుటుంబానికి అండగా నిలబడ్డారు. జనసేన పార్టీ నుంచి మేము కూడా అండగా నిలబడ్డాం. రెడ్డి గారు లేని బాధ అంతా కూడా మీకు వచ్చేస్తుంది. సామెత ఉంది, కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు అది గుర్తొస్తుంది మాకు మిమ్మల్ని చూస్తుంటే. అలా ఉన్నాయి మీ మాటలు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. కోతవేడు దూరంలోనే పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ ఆఫీస్ ఉంది. ఇంత సంఘటన జరిగితే కనీసం స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు అని మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సి వస్తే గత 5 ఏళ్ళు, 1 నెల రోజులు కూడా అవ్వలేదు కూటమి అధికారంలోకి వచ్చి. కానీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. కోటవేడు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది ఆడపిల్లలకి అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది ఆడపిల్లలు హత్య చేయబడ్డారు, ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్కరికైనా శిక్ష పడింది అని చెప్పి నిరూపించగలిగారా? ఒక్కరినైనా శిక్ష పడేది ఇదిగో వీళ్ళని మేము శిక్షించాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, ఈ ఆడపిల్లకి అన్యాయం జరిగిందని అని చెప్పి ఎవరికైనా శిక్ష వేయగలిగారా వాళ్ళు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హస్తినాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమల ఏర్పాటుపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై సారిస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి పోలీసులను అభినందించిన పవన్ కళ్యాణ్. పాఠశాల విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. టెట్ మెగా డిఎస్సి నిర్వహణపై సమీక్ష. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.